ఇప్పుడు మనము జపానీస్ ఆమ్లెట్ చేసుకోవడానికి ఎగ్ వైట్ సపరేట్, యోక్ సపరేట్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము కొంచెంగా సాల్ట్, దీంట్లో కూడా కొంచెంగా సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్నాక ఫస్ట్ మనం ఇప్పుడు ఎల్లో బీట్ చేసేసుకుందాం. ఎల్లో ఎట్లా కొంచెం మామూలుగా కొట్టుకుంటే ఇట్లా కొంచెం కలర్ కొంచెం మారేంత వరకు చాలు. కొంచెం ఇట్లా వస్తే చాలు. ఇప్పుడు ఎగ్ వైట్ ని మనం ఫోమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొట్టుకోవాలన్నమాట. అలాగా ఇది వచ్చి ఎగ్ యోక్. నేను ఫస్ట్ ఇక్కడ బటర్ వేసేసుకున్నాను కొంచెం. సిమ్లోనే ఉడకనివ్వండి. ఇప్పుడు కొంచెంగా దీంట్లో మనం కారం పొడి చల్లుకుంది. కొంచెంగా నా దగ్గర ఇటాలియన్ సీజనింగ్ ఆరిగానో ఉంది, అది కూడా కొంచెంగా చల్లుకుంది. ఇప్పుడు మనం తిప్పుకుందాము. మళ్ళీ ఇట్లా తిప్పుకున్నాక మనము ఇది వేసేసుకోవాలి. ఇట్లా రావాలి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెంగా స్ప్రింకిల్ చేసుకోవాలి కారం పొడి. మళ్ళీ ఆరిగానో కూడా వేసుకోవాలి స్లైట్ గా. దీన్ని ఉడకనిద్దాం కొంచెం. ఇప్పుడు దీనిపైన మనం ఈ ఆమ్లెట్ ఈ వైట్ ఇది ఉడకాలి కదండి, అందుకని మనం ఒకటి ఇది కొంచెం ఇట్లా మూసేసుకోవాలండి, ఎందుకంటే మనకి వైట్ కుక్ కావాలి కొంచెంగా. ఇదిగోండి జామకాయ ఫ్రైడ్ రైస్ ప్లస్ జపానీస్ ఆమ్లెట్ అనమాట. ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం జామకాయ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసి చూద్దాం. సూపర్గా ఉందండి. ఇవి రెండు మీరు ట్రై చేసి మీరు చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.